వాక్యంలోకి వద్దాం. పేతురు యొక్క మొదటి పత్రిక 14వ అధ్యాయము ఉండదు గనుక 2వ అధ్యాయంలోనే 25వ వచనం ఉందా? 25 ఉందా? ఓకే. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. కానీ ఒకప్పుడు త్రోవ తప్పిన మీరే, దారి తప్పిన మీరే, ఎటుబడి తట్టు చెదిరిపోయిన మీరే, ఎండమావులకై పరుగు తీసిన మీరే, ప్రమాదం అని తెలియక పాము నీడని కోరుకుని వెళ్ళి కాటుకు బలైన మీరే ఇప్పుడు ఆత్మలకు కాపరి అధ్యక్షుడైన యేసు వైపు మల్లుకున్నారు అన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, శ్రద్ధగా మీరు ఆలకించాల్సిన మాట. ఒకప్పుడు త్రోవ తప్పిపోయిన వారే, దారి తప్పిపోయిన వారే, చెదరిపోయిన వారే, ఎటుబడి తట్టుపోయిన వారే, కుడి ఎడమలు తిరిగిన వారే, దేవుని ఎరుగని వారే, నిజమునకు దేవుణ్ణి కాని వాటిని ఆరాధించిన వారే ఇప్పుడు ఏం చేశారట? దేవుని వైపు మల్లుకున్నారట. ఈ రోజున తక్కువ సమయమే, నాకు ఓపిక కూడా అంతగా లేదు, కానీ మీ ముందు నేను పెట్టాలని ఆశించిన ఒక విలువైన మాట ఏమిటంటే, ఇప్పటికైనా ఎవరైనా రకరకాలుగా ఉంటే ఇప్పటికైనా దేవుని వైపు మల్లుకొనండి. మీ పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మారతాయి. ఆయన మన ఆత్మకు కాపరి, మనకు అధ్యక్షుడైన, కాపాడేది ఆయనే, కావలి కాసేది ఆయనే, అధ్యక్షుడై అన్ని కార్యక్రమాల నిర్ణయాలు తీసుకుని నిర్వహించేది ఆయనే. మీరు మనుషుల వైపు తిరిగితే, రాజుల వైపు తిరిగితే, వెండి బంగారముల వైపు తిరిగితే అవి స్థిరమైనటువంటి ఆశ్రయములు కాదు కదా. భక్తిహీనులకు భక్తులకు తేడా ఏమిటని అడిగితే బైబిల్లో ఉన్నది, భక్తులకు కూడా భక్తిహీనులకు వచ్చినట్లే శ్రమలు వస్తాయట. కానీ శ్రమలో భక్తిహీనులకు ఆశ్రయం ఏది ఉండదట, భక్తులకు మాత్రం దేవుడు ఆశ్రయంగా ఉంటాడంట. యోబు గ్రంథములో వెండి బంగారములను ఆధారం చేసుకునే వారిని మాట్లాడుతూ, నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు సువర్ణమును ఆధారము చేసుకున్నావు అన్నాడు. దట్ వాజ్ ఎన్ ఎలిగేషన్ ఆఫ్ గాడ్ అండ్ జోబ్, ద మ్యాన్ ఆఫ్ గాడ్ హూ వాజ్ రైచియస్ బిఫోర్ గాడ్. ఈనాటి కూడా చాలామంది క్రైస్తవులు వెండి బంగారమును కేవలం అలంకార వస్తువులుగా, ఆభరణములుగా మాత్రమే కాకుండా ఇది రేపటికాడ కష్టం వస్తే ఉపయోగపడుతుందని ఉద్దేశముతో దానిని ఒక సోర్స్గా ఉంచుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని తప్పుపట్టాడు దేవుడు. నీకు శ్రమ కలిగినప్పుడు నన్ను ఆధారం చేసుకోలేదు, సువర్ణమును ఆధారం చేసుకున్నావు నువ్వు అని. అంటే ఎట్లా కామన్గా ఉండాలంటే, మనం భోజనం చేస్తున్నాం, భోజనం చేస్తున్నప్పుడు ఈ అన్నమే బ్రతికిస్తుంది అనుకుంటున్నామా? బ్రతికించే దేవుడు తన కృపతో ఇది మనకిచ్చాడు. ఇది ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే బ్రతికుంటాం అని స్తుతించి తీసుకుంటాం. ఐశ్వర్యమే, బలమే, కలిమే జీవమునకు మూలం కాదంటే ఇంతకుముందు అన్నం ఏమున్నది? ఆ మాట కూడా ప్రభువు చెప్పారు స్వయంగా. మనుష్యుడు రొట్టె వలన, అనగా ఆహారం వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని. కలిమి జీవానికి మూలం కాదు, ఆహారం బ్రతుకు మూలానికి కాదు, అన్నిటికీ ఆయనే ఆధారమైనప్పుడు మీకు కొన్ని రుజువులు కూడా ఇవ్వాలి అంటే
3 పూట్ల మన్నా తినేసినోడు ముఖం వేలాడేసుకొని పాలెంలో ఉంటే 40 రోజులకు చుక్క నీరు కూడా దాగునోడు సూర్యకాంత తేజో ప్రభావంతో కొండ దిగి వస్తున్నాడు. కనుక అన్నమే బలమా? మేలు జాతి గుర్రములయుండి మేలు జాతి దానా తిన్న రాజుగారి గుర్రాలేమో దౌడు తీస్తుంటే డొక్కలెండిపోయి మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకోగలిగినంతగా కడుపు వీపు కంటుకుపోయి అన్నపానములు లేక అల్లాడిన ఒక దైవజనుడు ఆ గుర్రముల కంటే స్పీడుగా పరిగెత్తడం మాయలు మర్మాలు మంత్రాలు కావు, ఆత్మ వలన పొందిన బలమే కదా కారణం. కాబట్టి ఆహారమే బలమే, కలిమే జీవనముకు మూలమా? అన్నింటికీ మూలమైన వాడు దేవుడు కదా. మరి అట్టి దేవుని వైపు మల్లుకుంటే ఆయన వైపు తిరిగితే మీకు ఎంత ఆశీర్వాదకరం. రాజులు నమ్ముకొనుకుడి వారి సంకల్పములు నాడే నశించునని వాక్యం చెబుతుంది. ఆయన చేస్తారండి చాలా మంచోడండి. ఈసారి మొత్తం ఓట్లని ఆయనకి గుద్దేశానండి. కరెక్ట్, నీ ఇష్టం. చేద్దామనుకున్న వ్యక్తి అభిప్రాయం దేవుని చేతిలో ఉంటుంది. ఎన్నో సాంకేతిక కారణాలు ఉంటాయి, ఎందరో మద్దతు అవసరం అవుతుంది. ఒక నిర్ణయాన్ని బిల్లుగా మార్చి ప్రజల్లోకి తేవడానికి ఎన్నో టెక్నికాలిటీస్ ఉంటాయి. కానీ దేవుడు సంకల్పిస్తే అది ఎడారిలోనైనా 30 లక్షల మందికి 40 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా మన్నా సప్లై చేయగలడు. ఒక్క పూట కూడా దాహానికి గొంతెండిపోకుండా ఒక బండ వెనకాలొచ్చి నీళ్ళు ఇచ్చేలాగా చేయగలడు. అందుచేతనే నువ్వు దేవునిని ఆశ్రయించడం, దేవుని నమ్ముకోవటం, దేవునిపై ఆధారపడటం, దేవుని వైపు మల్లుకోవడం నీకు ఆశీర్వాదకరమని బైబిల్ చెప్తుంది. నీ కోపం వస్తే ఎవరి వైపు తిరుగుతావు? ఆయుధం వైపు. కయ్యను కోపం వచ్చింది, ఆయుధం చూసుకున్నాడు. హన్నా కోపం వచ్చింది, ప్రార్థన చేసుకుంది. కోపాలే, కానీ స్పందన వేరుగా ఉండింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చాలామంది రోషం కలిగిన వారు, పౌరుషం కలిగిన వారు ఉన్నారు. చాలామంది పౌరుషంతో రోషంతో దైవ సేవకులతో తలపడి కొట్లాడి దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళు ఉన్నారు. కానీ మోషే రోషం ఎట్లాంటిది తెలుసా? నీవన్నది సరి, మళ్ళీ నీ ముఖంతో అన్నాడు. ఎవరితో? ఫరోతో. పౌరుషం ఎక్కడ చూపించాలా? పౌరుషం ఎవడి మీద చూపించాలా? పదే పదే తప్పిపోతుంటే, దారి తప్పుతుంటే, అమ్ముడైపోతుంటే, లోకంలోకి వెళ్ళిపోతుంటే, తన మీద చిరాకు పడవలసిన యేసు తన వెంట పడుతూ బ్రతిమాలుతుంటే, ఆ యేసు మీదే పేతురు వ్యసన పడితే ఏమన్నా అర్థం ఉన్నదా? అసలు అలా చిరాకు పడవలసి వస్తే నీ మీద ఎంత చిరాకు పడాలి యేసు ప్రభు? ఆయనేమో నువ్వు సముద్రానికి వెళ్తే సముద్రానికి రావాలి, ఏడబోతే వెనకాల పడే, అది కాదు నాన్న, అటు కాదురా, ఇటు కాదురా ఆయన మాట. నువ్వేమో చెప్తే అర్థం అవట్లేదా? ఇప్పటికే 2 సార్లు చెప్పాను. ఎవరెవరి మీద చిరాకు పడాలా? దేవుని వాక్యంలో నుంచి ఒక మంచి ఆలోచన ప్రపోయిస్తున్నారు. మన ఆత్మల కాపరు ఆయన, అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు మనము దేవుని వైపు మల్లుకున్నాం. సింపుల్ లాజిక్ చెప్తాను. ఒకప్పుడు దారి తప్పాము, ఇప్పుడు దేవుని వైపు మల్లుకున్నాం అన్నాడు కదా. అంటే ఇప్పుడు దేవుని వైపు మల్లుకోకపోతే ఏమైనట్టు? దారి తప్పినట్టు. ఇంకా దారిలోకి వచ్చినట్టు కాదు. నీ కష్టంలో కానీ, సంతోషం కానీ, బాధలో కానీ నువ్వు దేవుని వైపు తిరగకుండా అటు ఇటు తిరిగితే దారి తప్పినట్టే. ఇప్పుడు నువ్వు దారి తప్పినోడివా, దారిలో ఉన్నోడు ఎట తెలుసుద్ది?
నువ్వు దేవుని వైపు తిరిగావా, ఇంకొట్టను తిరిగి ఉన్నావా, దాన్ని బట్టి తెలిసిపోతాయి. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. అందుచేత మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా దేవుని వైపు మీరు మళ్ళీ ఉన్నారా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన తట్టు తిరిగితే అనండి, ఆయన వైపు మల్లుకుంటే, ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు చూస్తే మన పరిస్థితులు ఆశీర్వాదకరంగా మారతాయి అనే ఒక చారిత్రాత్మకమైన సత్యాన్ని మీ దృష్టికి తేవడానికి 1-2 వచనాలు మీ దృష్టికి తేవాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుక్రీస్తు శిలువ మరణానికి సంబంధించి ప్రవక్తల గ్రంథముల్లోని వచనములు ఉటంకిస్తూ స్వయంగా ప్రభు అనే చెప్పిన మాట ఇది. నా వైపు చూస్తూ వింటున్నారా అండి? ఇంకా రాసుకుంటున్నారా? దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణంగా వారి మీదకి శాపముగా వచ్చిన తాపకరమైన సర్పములు వారిని కరువగా, అనేకులు చనిపోయారు, కొంతమంది చావు బ్రతుకుల్లో ఉండి నురుగులు గక్కుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, ఏ సర్పమైతే వారిని కరిసిందో చావు కారణమవుతుందో అలాంటి సర్పపు ఆకారాన్ని ఇత్తడితో చేసి ఓ కర్రకు కొట్టి దాన్ని పైకెత్తు. ఈ సందేశాన్ని గతంలో మనం ధ్యానం చేసి ఉన్నాం కనుక నేను లోపలికి పోకుండా సింపుల్గా చెప్తున్నాను. ఎవరైతే సర్పపు కాటుకు గురై నురుగులు గక్కుతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో వారు ఆ సర్పం వైపు కానీ చూస్తే వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు అని ప్రభు చెప్పాడు. ఎవరి దాని అర్థం? ఏ సర్పం అయితే మిమ్మల్ని కాటేసిందో, ఏ సర్పం అయితే మీలో విషాన్ని దింపిందో, మిమ్మల్ని చావుకు కారణమవుతోందో, ఇదిగో ఆ సర్పం చచ్చిపోయింది, ఆ సర్పం పైకెత్తబడింది, చూడండి ఇంకా సర్పానికి బలం లేదు, మిమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పడానికి, మీరు కాదు చనిపోయేది, ఆ సర్పమే చనిపోయింది, మీకేం కాదు అని చెప్పడానికి సర్పాన్ని పైకెత్తమని చెప్పాడు. చూసిన వాళ్ళంతా మరలా బ్రతికారు. ఇదేంటి ప్రభు అని అడిగితేనన్నారు, అరణ్యములో ఇత్తడి సర్పం ఎలాగో పైకెత్తబడినో తన వైపు చూచిన వారందరూ బ్రతుకున్నట్లుగా మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను. కొరింథీ పత్రికలో పాపం ఎరుగని ఆయన మన నిమిత్తము పాపమాయెను, మాను మీద జైల్లో పెట్టిన, దెబ్బలు కొట్టిన, కఠినంగా శిక్షించిన ఇంకా బండోడు ముండోడు మారిపోతుంది. శిలువ మీద యేసు చూసి ఆడు బెత్తరపోయింది, నరుడికి సాధ్యం కాదు, ఈయన దేవుడు అయి ఉంటాడని ఫిక్స్ అయిపోయాడు. తను పొడిచిన వారిని, చంపుతున్న వారిని, హింసిస్తున్న వారిని కూడా మనస్ఫూర్తికి క్షమిస్తే ఇది ఏ మనుషుడి వల్ల కాదు నాయనో, ఈయన దేవుడు కాబట్టి ఎంత అలా క్షమించాడు, కానీ అసలు ఎవడైనా క్షమించగలడా, ఇంత బేభత్సం ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు. అందుకని ఆయన ఆ పాట రాశాడు, నిన్ను చూడగానే మారెనా మనసు,
ఎన్న తరమా ఓ సిలువ మీది యేసు. వచ్చేసింది ఎట్రా, శభాష్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసాపులాగా ప్రధాన గాయకుడు అయ్యేలా ఉన్నవరా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ మాటలు యేసు వైపు తిరిగితేనే నీకు మరలా బ్రతుకు దొరుకుతుందని ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన ఆత్మల కాపరి అధ్యక్షుడు క్రీస్తు వైపు తిరుగుతున్నావా? సహాయం కొరకు మనుషుల వైపు తిరుగుతున్నావా? లేకపోతే లోకం తట్టు తిరుగుతున్నావా? నువ్వు ఒకసారి ఆలోచించుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అరణ్యములో సర్పపు కాటుకు గురై చనిపోతున్న ప్రజలు పైకెత్తబడ్డా ఇత్తడి సర్పం వైపు తిరిగితే చూసిన వాళ్ళందరూ బ్రతికారు. ఈ రోజున ప్రపంచమంతా కూడా వైద్యుల యొక్క సింబల్ అదే కదా. ఇత్తడి సర్పం పైకెత్తబడినట్టుగా కర్రకు కొట్టబడిన సర్పాన్ని మెడికల్ డాక్టర్కి అఫీషియల్ లోగోగా ప్రపంచమంతా ఈ రోజుకి గుర్తించడాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చనిపోబోతున్న వ్యక్తి, నురులుగొక్కుతున్న వ్యక్తి దాని వైపు చూసి బ్రతికాడు. అలాగే చావబోతున్న వ్యక్తిని బ్రతికించే ఈ పరిచర్య, వైద్య పరిచర్య కనుక దీనికి లోగో ఉండాలని దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రియులారా, దేవుని ప్రజలారా, మీరు మంచిగా ఆలోచన చేస్తే దేవుని వైపు తిరిగిన ప్రతివారు బ్రతికారు. మీకైనా నాకైనా ఆయనే శరణమని, ఆయన వైపు తిరగాలని నేను దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, దానికంటే ముందు లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ అతని ఆశ ఒక్కటే. అందరూ రొట్టె చేపల కోసం వస్తున్నారు, అందరూ అద్భుతాల కొరకు వస్తున్నారు, అందరూ రకరకాల కార్యాల కోసం వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎవరినైనా నిరాశపరచలా. వారి విశ్వాసాన్ని బట్టి ప్రభు అద్భుతాలు చేస్తున్నారు. అయితే మనోడికి ఏదో ఆరోగ్యం కావాలనో, దీర్ఘాయుష్ కావాలనో, ఇంకేదో ఏమి లేదు. అసలు ఇన్ని బేబత్సాలు చేస్తారంటే అసలు ఆయన చూడాలని పడింది వాడికి. చాలా బాధాకరమైన ఒక సత్యమైన మాట చెప్పనా మీకు? చెప్పనా వద్దా? ఆయన కృపతో అద్భుతంగా వాడబడుతున్న గొప్ప దైవజనులకు కూడా చాలామందికి ఇప్పుడు దాకా ఆశ కలగపోవటం ఆశ్చర్యం. యేసు ప్రభు గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారే, చనిపోయిన వారు లేపుతున్నాడంట, అన్ని అద్భుతాలు చేస్తున్నాడంట, అసలు ఎట్లా ఉంటాడు ఆయన ఒక్కసారి చూడాలి అనే ఆశ పాపములో లోకములో వ్యక్తికి కలిగింది కదా. నువ్వు సేవలోనే ఉన్నావు, క్రైస్తవులు ఉన్నావు, భక్తిలో ఉన్నావు, పొద్దుకుకల ప్రార్థన అంటున్నావు, నీకు ఎందుకు కలగలేదు అసలు ప్రభువుని చూడాలని? చూడగలిగేవా లేదా? తర్వాత అసలు ఆశ అయినా లేదుగా. ఆశ పెట్టుబడి కదా. అసలు ఆశ కలగకపోవటం ఒక రకం క్రైస్తవ్యం అయితే, ఆశపడ్డ వారిని ఎన్ని జరిగి సత్యపడాలి ఎవరిగా అని ఆరిపోయటం ఒక రకమైన క్రైస్తవ్యం అయితే, తొడగొట్టి మీసాలు తిప్పి సవాల్ చేసి అలర చేసి ఎవడు దేవుణ్ణి చూడలేడు, నిరూపణకి నేను సిద్ధం, ఎవడైనా సరే ఛాలెంజ్ వచ్చేయచ్చు పోటీకి, అవసరమైతే ₹1,00,000 ఇస్తా. ఇప్పుడు ఆడే సృష్టికైతే ఇంకెన్ని, సృష్టికర్త అయితే ఇంకెన్ని పందాలు కాచును. అది దేనికి కర్త కాదు, అల్లరికి తప్ప. అయినా ఇన్ని సవాళ్ళు చేస్తాడు వాడు. అసలు నువ్వే సృష్టికర్తవైతే వామ్మో నిన్ను ఆడబట్టుకుందాం రా మేము. ఎక్కడైనా బైబిల్లో ఈ సవాళ్ళు, ఈ గొడవలు, ప్రతి సవాళ్ళు, తొడగొట్టుకాలు, మేసాలు తిప్పుకోవటాలు, ఛాలెంజ్లు ఉన్నాయండి? ఒకడు పద్దాకిట్టే గొడవ చేతనే ఒకటాను నేను అన్నాను, నానా నువ్వు పెద్దోడివి కాదంటలేదు, కానీ నీ తొడ నువ్వు కొట్టుకుంటాక, నీ మేసం నువ్వు తిప్పుకుంటాక పెద్ద పోజేముందిరా కూర్చో అన్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నాడు? పగవారి గవిని స్వాధీనం చేసుకున్నట్ట దేవుని సేవలో దమ్మున్న రేంజ్. నీ మేసం నువ్వే తిప్పించుకుని పెద్ద ఏంట్రా విశేషం? అదేదో మేనరిజం లాగా ఏదో చిన్న సమస్యలు పద్దాకి చేయి మీసం మీదకి వెళ్ళిపోతుంది.
మారు మనసు పొందమని చెప్పాను నేను. అది చాలా కోపం వచ్చేసింది. వేస్ట్ పనులు కదా అవన్నీ. వాక్యం ఏం చెప్తుంది? హాగరమ్మ చెప్తుంది సాక్ష్యం ఆదికాండం 16లో ఏమని? నన్ను చూచినవన్నీ నేను చూశానని. పరిశుద్ధుల లిస్టులో ఆఖరి పేరు చెప్పండి చెప్పడాడు, ప్రార్థనాపరుల లిస్టులో పేరు పెట్టి చెప్పాడు, ప్రవక్తల లిస్టులో చెప్పండి చెప్పాడు. అసలు ఆమెను ఎక్కడ కన్సిడర్ చేయడు. ఆడిని మట్టుకాడు బేబచ్చగా ఏం చూపించు. మరి ఆమె నేను చూశాను ప్రభుని అంటుంది. మరి నువ్వు ఎవడో చూడలేడు, చూస్తే చచ్చిపోతాడు అంటాడు. ఎందుకంటే ఆడు థియాలజీ అది. ఆడు దాంట్లో 2 డిగ్రీలు చేశాడు, 2 సర్టిఫికెట్లు పెద్ద పెద్ద ఫ్రేములు కట్టి ఇంట్లో పెట్టాడు మన పేనానికి. 5 డిగ్రీలు సర్టిఫికెట్లు లేని ఫ్రేమ్ కట్టించుకొని హాగరమ్మ చూసేసింది యేసు రక్తం ఇచ్చి. వీడు ఏమంటాడంటే మోసే దగ్గర రెఫరెన్స్ తీస్తాడు. చూడలేవు, చూస్తే బతకలేవు అని యేసులో చెప్పింది. రే పిచ్చోడా, చూడరా వాక్యం ఏం చెప్తుందో, మనుషులు దేవుడిని చూసినా బతకలని చెప్తుంది వాక్యం. మరి అదే మోసే ముఖాముఖి చూశాడు ఉన్న తర్వాత అంటే ఆ పేజీ దాకా చదవలేదు వీడు, అక్కడ ఆపేశాడు బైబిల్. వాక్యంలో ఏముంది? స్వయంగా యేసు ప్రభుని చూడలేవరా, చూస్తే చచ్చిపోతావు అన్నాడు. లేదులే ప్రభు, చూడకుండా బతకటం ఎందుకు, ఎదో బతుకు, చూసి చచ్చిపోతాను తృప్తిగా చూడండి అన్నాడు మోసే. చెప్తాను బట్టి మండి మాట లేదులే ప్రభు, ఉత్తికి ఎందుకు బతకటం, ఎదో బతుకు నాకు వద్దు, చూడకుండా బతికని చూసి తృప్తిగా చచ్చిపోతాను, నాకు నీ ప్రత్యక్షత కావాల్సిందే అన్నాడు. చెప్తే అర్థం చేసుకోమంటారా? ఆ బడ సౌదులో ఉండు, నీ ముఖం మీద చేపెడతాను, దాటిపోయి ఈ పన్న కనపడద్ది, ముఖం చూసి తట్టుకోలేము అన్నాడు. సర్లే, ఆ మాత్రం సగమైన దర్శనం దొరికినట్టే కదా, ఎందుకు పోగొట్టాలి, ఓకే అన్నాడు. ప్రభు ముఖం మీద చేపెట్టాడు, దాటిపెట్టి చేయి తీసాడు, ఈపు కనపడింది. ఆర్ యూ సాటిస్ఫైడ్? నో లార్డ్, నో, నాట్ ఎట్ ఆల్. దట్ వాస్ నాట్ మై ఎక్స్పెక్టేషన్. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ ఇట్స్ గ్లోరీ అన్నాడు. అని చేస్తావా? అర్థమవుతుంది ఇట్రా, చచ్చిపోతావంటే మరి బతకాలని ఏమి లేదు ఇక్కడ, చూసి చచ్చిపోవాలని ఉంది, పర్లేదు అన్నాడు. రారా కొండ మీదకి తీసుకెళ్ళాడు. మేఘంలోకి ఎక్కించుకొని ఎదురు కూర్చోని 40 పగల రాత్రులు ముఖాముఖిగా చూసేసి అందించాడంట. స్తోత్రం చెప్పరా. ఈడు ఈ అజ్జ అయిందాక రాలా, అక్కడే ఆగిపోయాడు ఈడు. నేను ఈ మొక్క చెప్పాను, నీ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి, నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళమలే బాధలు పడిపోయాయి. చూసావా? చూడలేవు, చచ్చిపోయినట్టు అయిపోతున్నాడు. అక్కడ చూడక కాదు, చూసి నేను ఆయనను చూడలేక పడిపోయాను. చూడగానే సరిగ్గా చూడలేదండి, ఒక మెరుపులోకి వచ్చింది, చిగ్గు మంది జిల్జిల్ మంది పడిపోయాడు. అట్లా లేదుగా. ఏమన్నాడు? ఆయన తల వెంట్రుకలు ఏ రంగులు ఉన్నాయి చెప్పాడు, చివరికి కన్నులు కూడా ఏ రంగులు ఉన్నాయి చెప్పాడంటే బాగా చూసినట్ట లేదా? బాగా చూస్తేనే కానీ కన్నులు ఏ రంగులు ఉన్నాయి కూడా చెప్పాలండి, అంత క్లియర్గా చూడాలండి. అపరంజన పోలిన పాదాల దాకా మొత్తం చెప్పాడు. బాగా చూసిన తన్మయత్తులు తృప్తిగా పరవశించాలి బతుక్కని కాలం మీద పడిపోయాడు. వీడు అంటాడు చూడలేక దెమ్మ తిరిగిపోయి పడిపోయాడు అంటాడు. వీడు చదవలేక. పెద్దలు కూడా రాశారు, చూడలేకను నీ తేజస్సు. కాదు చూసే రక్తమే చే. స్తోత్రం చెప్పండి. ఛాన్స్ ఉంది. నువ్వు మోకాలను పడితే, కన్నీరు గరిస్తే, ప్రార్థన చేస్తే, నా పాయింట్ ఒకటే, సిలువ వేయబడిన యేసును చూస్తేనే నీకు బ్రతుకొచ్చింది కదా. సంపూర్ణ మహిమలో ఉన్న క్రీస్తుని చూస్తే నీకు ఎలా ఉంటుంది? మాట్లాడరా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. 17వ కీర్తన చివరి వాక్యం ఏంటి? నేనైతే ఆయన స్వరూప దర్శనము చేత నాశ తీర్చుకుంటున్నా. భక్తులందరి కోరిక అది, ఆత్మ దర్శనం, వాక్య దర్శనం అప్పటికే ఉంది వాళ్ళకి. లేదు నాకు ఆయన స్వరూప దర్శనం కావాలి. ఐ వాంట్ టు సీ హిమ్ ఫేస్ టు ఫేస్. ఐ వాంట్ టు సీ మై లివింగ్ గాడ్ విత్ ఆల్ హిస్ గ్లోరీ. ఆ కృప, ఆ దర్శనం, ఆ ప్రత్యక్షత మనకు కావాలి. నన్ను ఒకడు అడిగాడు, నీకు దేవుని చూసే అంత సీన్ ఉందిరా, ఎవడెవరో నువ్వు తెగరించిపోతున్నావు అన్నాడు. నేను అన్నాను, నాకు దేవుని చూసే అంత స్థాయి లేదన్నమాట 100% నిజం. ఎక్లెస్ అని పాయింట్ పట్టుకున్నావు. కానీ నాలాంటోడికి కూడా తను ప్రత్యక్షపరుచుకున్న కృప యేసు ప్రభువుకు ఉంది. నీకేంట్రా ప్రాబ్లం? అసలు నాకు అర్హత లేదన్న పాయింట్ తెలిసింది, కానీ యేసు ప్రభు కృప ఉందన్న పాయింట్ వాడికి తెలియదు. ఇక ఆడు ఎట్ట బాగుపడతాడు యేసు రక్తమే జయం. ఆడు ఒకవేళ ఇప్పుడు లైవ్ వింటే కనుక మారరే,
నీకు చెప్పేది సువార్త ఇదే. నాకు అర్హత లేదన్న మాట ఎంత నిజమో, అయోగ్యులకు అపాత్రులు కూడా తను ప్రత్యక్షపరుచుకునేంత ప్రేమ యేసయ్యకు ఉంది. ఆ పాయింట్ తెలుసుకో. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవుని వైపు మళ్ళుకోండి, ఆయన వైపు తిరగండి. దేవుడు ఒకడు చూస్తావు, వాడికి నీకన్నా విశ్వాసం తక్కువ, నీకున్న విశ్వాసం పోద్ది, దీపం మారిపోద్ది. ఎందుకు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు, ఎవరిని చూస్తున్నావు? పొద్దున్న లేస్తే పాపంలో పడిపోయినవాడిని, పాపంలో ఆస్వాదించేవాడిని, దాన్ని సపోర్ట్ చేసుకుని మాట్లాడుకునేవాడిని. నీకు ఏమొస్తుందిరా నాకు అర్థమవుతావు. నేను ₹1,00,00,000 డైలాగ్ చెప్తాను, కడుపులో పెట్టుకో. ఇంజిన్ చెడిపోయి బొత్తిగా పనికిరాని బెంజికారి వెనకాల ఆరన కొట్టుకుంటూ కూర్చోవటం కన్నా దిగేసి ఒక సర్వీస్ ఒకటి ఎక్కిస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ఐ కెనాట్ సిట్ ఇన్ అవుట్ మై రేంజ్ ఉండు అక్కడే. జీవలేని దాన్ని నీకు ఎందుకు? బండి మంచిదే కానీ చెడిపోయింది, వదిలే దాన్ని. ఏ క్లాస్ అని కారులో వెళ్తున్నావు, నాశనం అయిపోయింది కారు, ఏం చేద్దాం? మర్యాదకి దిగి ఆటో ఎక్కి ఇంటికి వస్తావు. నువ్వు ఇంతవరకు ప్రయాణం చేసిన కారు మనకన్నా కాస్ట్లీ కానీ అది చెడిపోయింది. ఇది తొట్టాటో డొక్కాటో కానీ నేను డెస్టినేషన్ తీసుకెళ్తుంది. నువ్వు ఆలోచించుకో, యేసు రక్తం ఏం చేయం. వాళ్ళందరికన్నా బేబత్సం అంటలేదుగా, కానీ వెళ్తున్నాగా. దేవునికి స్తోత్రం. నీకు పనికొచ్చే పాయింట్ అర్థమవుతలేదు, అదే నేను చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాని సస్పెన్షన్ గొప్పది, దానికి వేసిన పెయింట్ బేబత్సం, దాని లైట్లు చాలా యూనిక్గా ఉంటాయి, దాని సీట్లో క్వశ్చన్ ఉంటుంది, కానీ ఇంజిన్ ఆగిపోయింది. దేవుని స్తోత్రం. మరీ ఎక్కువగా టెక్నికాలిటీస్ మీద మనసు పెట్టుకోకు. స్పిరిచువాలిటీ యాంత్రికంగా మారిపోద్ది, అటు చేయబాకు. అది చిన్న తెప్పైనా యేసును కలిగిన నావైతే ఒడ్డుకు తీసుకెళ్ళొద్దు నిన్ను. పెద్ద టైటానిక్ కూర్చొని మునిగిపోవటం కన్నా చిన్న లైఫ్ బోర్డు చూసుకో, యేసు రక్తం ఇచ్చేయం. ఉపదేశం అర్థమైంది అనుకుంటా. మరి ఏం మాట్లాడతలేదు భక్తులు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు వైపు చూడాలి. ఆమేన్. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 29-30. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, చాలదాయిగా యేసు రక్తమే జయం. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి, కరెక్టే. డౌన్ అయిన ప్రతిసారి లేపేవాడు ఒకడు ఉండాలిగా. ఆయన ఎరుకలో, ఆయన సమక్షంలో, ఆయన ఎదురుకుండా, ఆయన ఇలాకాల్లో ఏ తిప్పలు పడ్డా, ఏమైనా తడబడితే, కృంగితే, మునిగి అలా ఉంటే లేపుతాడు. పేతురు గారంట యేసు వైపు చూస్తున్నంతసేపు దర్జాగా నీళ్ళ మీద నడిచాడంట. అనవసరంగా గాలిని చూస్తే మునిగిపోతున్నాడు. మన ఉపదేశం ఏంటి? ఆత్మలకు కాపరి అధ్యక్షుడైన రాజోబయ్య గారి పాట గుర్తుందా? యేసు వైపు చూడు నీ భారమంత తీరు, అసలు కోటం ఏంటి? తీరానికి చేరు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పని జరుగుద్దో నీకు అర్థం చేసుకోకపోతే అట. మునిగిపోయి చచ్చిపోయినా పర్లేదు, నా రేంజ్కి టైటానిక్ షిప్పే కరెక్ట్ అంటావా? మరి రేంజ్ మండిపోను, ఏ లైఫ్ ఫోటో చెక్క మొక్క పట్టుకుని ఒడ్డుకి వెళ్దామని చూసుకుంటావా? ఆలోచించుకో. లేనిపోని డాక్టర్స్ పెట్టుకొని, సిద్ధాంతాలు తగ్గు పెట్టుకొని, లేనిపోని రచ్చలో కూర్చొని, విన్నావా? వీళ్ళు ఆకల్లో సంఘం ఎత్తబడిపోయిన తర్వాత కూడా కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళతో డేంజర్. నీకెది నేను చెప్పేది. ఈడేమంటాడు? ఒక మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం అంటాడు. ఎత్తబట్టం ఇంపార్టెంట్ కాదా? ఆడిది ఏమంటే ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ టయానికి వెళ్ళి నూనె కొనుక్కొచ్చుకుంటానని. ఈ కొనుక్కున్నాడు అమ్ముకున్నాడు పరలోకం వెళ్ళడానికి మత్తయి 25 చెప్తుంది. అమ్మవారి యొద్దకు పోయాడు, ఆడు అమ్మేవాడు ఇక్కడే ఉన్నాడు, కొనుక్కున్నాడు ఇక్కడే ఉన్నాడు. నూనె బుడ్డి మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. ఈ క్రయ విక్రయాల బ్యాచ్ వెళ్దండి. నేను ముందే చెప్తున్నా, 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు యేసు ప్రభు. కొనుక్కున్నాడు అమ్మినాడు ఇద్దరు ఇక్కడే ఉన్నారంట. మరి వ్యాపారాలు వస్తుంది. దేవునికి స్తోత్రం. నాకు సంబంధం లేదు. ఈ 10,000 అర్థం ఏంటో
అందులో 7,000 రూపాయల సరుకు ఉచితంగా ఇస్తామేంటో. ఆడొచ్చాడు నా దగ్గరికి, అయితే 3,000 ఇస్తారా, ఈ 3,000 సరిపడి ఇవ్వరా నాకు అన్నాను. అట్టేవాడంట. 10,000 కడితేనే 7,000 రూపాయలు సరుకు. ఇందులో ఏముంది, చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్కి అర్థం అవునంత వ్యాపారం ఉంది దగ్గర. వాళ్ళు ఎర్రెత్తిపోయారు, ఈ 10,000 ఇస్తామేంటి, 7,000 రూపాయలు బహుమతులు వెనక్కి ఇస్తామేంటి, నిజానికి 3,000 7,000 రూపాయలు వర్త్ వెనక్కి ఇస్తాం, కానీ 10,000 రూపాయలు కట్టినట్టు ఉంటుంది, కానీ 7,000 వెనక్కి ఇచ్చేస్తాం. 3,000 రసీదు 10,000, కానీ నువ్వు ఇచ్చింది 3,000. ఇలా చెప్తుంటే చందన బ్రదర్సుడు ఆశ్చర్యపోడంట. ఇన్నేళ్ళలో నేను చేయలేకపోయినా కొత్తగా వచ్చి బలి చేశాడు రా అని. నువ్వు ఎందులో చేరావు నానా, షాపింగ్ మాల్లోనా, క్రయ విక్రయాల చర్చిలో చేరావా? అయ్యా యేసు వైపు చూడు. ఈ మనుషులు, సిద్ధాంతాలు, వ్యాపారాలు, ఈ రచ్చ ఇదొద్దు. నా మాటిను. యేసు ఎవరో పరిశుద్ధుడు, యేసు ఎవరు ప్రార్థనా పరుడు, యేసు ఎవరు విజ్ఞాపనకర్త, యేసు ఎవరు ప్రేమ జాలి కనికరం కలిగిన వాడు, యేసు ఎవరు వాక్యము ఉన్నవాడు, యేసు ఎవరు పరిశుద్ధపరిచి శుద్ధీకరించేవాడు. నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? పొద్దు ఊహలు రచ్చబడి మీద కూర్చొని అందరిని తిట్టుకుంటూ కూర్చునేవాడినా. హోరే అమాయకమా. దేవుని అడ్డం పెట్టుకుని డబ్బులు పోగేసుకునేవాడినా. యెరూషలేము మట్టి, యోర్దాను నీళ్లు, సమాధి కాడ బురద ఎముకుని బతికివాడినా. యేసయ్య వైపు మునిగిపోయి నిన్ను పైకి లేపుతాడు, తనలాగే నిలబడతాడు, నీళ్ళ మీద నడిపిస్తాడు, ఆశ్చర్యకరంగా వాడుకుంటాడు. ఆయన వైపు చూడు. నువ్వు ఎవరి తట్టు తిరగాలో ఒక మాట ఉంది నిర్గమాకాండంలో. ఎవరి దగ్గర ఆంగ్ల బైబిల్ ఉందా? చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 2-3 వచనాలు. ఇంగ్లీష్లో నిర్గమానం ఉండదు. And the angel of the Lord appeared to him in a flame of fire out of the midst of a bush. He looked, and behold, the bush was burning, yet it was not consumed. And Moses said, I will turn aside to see this great sight. ఆ ఒక్క పదం పట్టుకోండి. I will turn aside to see the great miracle of God. That was the statement in this determination of the man of God, prophet Moses. మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే, I will turn aside to see that miracle. ఏమంటాడు? నేను ఆ తట్టు వెళ్ళి అనే అక్షరం మనకు పడింది, కానీ ఒరిజినల్గా ఏంటంటే నేను ఆ తట్టు తిరిగి. ఆ ఒక్క ముక్క కోసం నేను ఆ మాదం చదివి పెట్టమని అడిగాను. తర్జుమాలో నేను ఆ తట్టు వెళ్ళి అని ఉంది, కానీ ఒరిజినల్గా అయితే ఏమిటంట, నేను ఆ తట్టు తిరిగి. నా అంశం నువ్వు ఎటు తిరగాలి, అది నా గొడవ. నువ్వే వైపు తిరగాలి, ఎటు చూడాలా? సింపుల్. ఎవరు మండుతూ దేవుని కొరకు ప్రకాశిస్తున్నారు వారి వైపు తిరగలను. చల్లారిపోయినోడికి ఒకప్పుడుకి ఇప్పుడు బుగ్గి ఎందుకు ఇంకా స్తోత్రం మాట్లాడరా? బోధపడుతుందా? నువ్వు ఎవరి వైపు తిరగాలి? మండుతున్నవాడి వైపు. యోహాను దినములలో యోహాను మండుతూ ప్రకాశిస్తున్న దీపంగా దేవుని కోసం బ్రతికాడంట, కానీ ఆనాటి ప్రజలు కొంతకాలమైనాక తిరిగారంట. యోహాను ఆరిపోలేదు, చల్లారిపోలేదు, పడిపోలేదు, కానీ ప్రజలకు బోరు కొట్టేసింది. మండుతూ ప్రకాశిస్తున్న దీపం వైపు తిరగకుండా మళ్ళీ అటు ఇటు తిరిగారు. ఎలీషా శిష్యులు కొంతకాలం వెంబడించారు, ఆ తర్వాత మళ్ళీ వేరే చూసుకున్నారు విశాలమైన చోటు. ఇరుకు వారికి ఇబ్బంది అనిపించింది. మీ కొరకు కాలుతూ దేవుని వెలుగును అందిస్తూ మండుతూ ప్రకాశిస్తున్న ఒక దీపాన్ని దేవుడు మీ ముందు పెడితే నువ్వు ఎటు చూస్తున్నావు? మోషే వంటి గొప్ప దైవజనం లైఫ్ టర్నింగ్ పాయింట్ చెప్పమంటే ఏం చెప్తాడు? When I saw a burning bush in the wilderness. ఆయన ఎక్కడ సాక్ష్యం చెప్పన్నా సాక్ష్యం అక్కడ చాటవలసిందే. నేను సరదాగా ఒక చోట అన్నాను, ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ మోసెస్ when he turned himself to the burning bush.
అతడు మండుచున్న పొద వైపు తిరిగాక లైఫ్ సరిగ్గా టర్న్ తిరిగిందని. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంతసేపు చిత్రాంగ చూస్తే పని అవ్వదు. మేనేజ్మెంట్ క్లాసుల్లో ఎంబీఏల్లో చెప్తారు జిత్రో పాలసీస్ అని. స్టీల్ ప్లాంట్లు కూడా మేనేజ్మెంట్ క్లాసులకి అయ్యే చెప్తారంట. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంటుంది కదా టీఎన్డీసీలో. ఒకసారి పోయాను నేను ప్రారంభంలో. అందులో మంచి దేవుని బిడ్డలు ఫ్యాకల్టీగా ఉన్నారు. ఏమి నేర్పుతారని మీరు ఎలాగని అడిగా. సెక్రటరీలో ఉండే ఒక ఆఫీసరు టీఎన్డీసీ ఇన్ఛార్జి ఆయన చెప్పాడు, మెయిన్ జోసఫ్ మేనేజ్మెంట్ చిత్రో పాలసీలు చెప్తాను. ఊరు నీ గొడవ మండిపోయి బైబిల్ క్లాసులు మీరు చెప్తున్నారు ఏందన్న. బైబిల్ క్లాసులు కాదు మేనేజ్మెంట్ క్లాసులు అంటే అయ్యే. నేను చెప్పాల్సిన పాఠాలు మీరు చెప్పేసి బాగానే ఉందని మీకే 3 లక్షల జీతమా? నేను 3 పూటలు ఇబ్బంది పడాల్సి వస్తుందా? ఆయన ఒకటే నవ్వుతున్నాడు. జోసఫ్ మేనేజ్మెంట్ అండ్ చిత్రో పాలసీస్ అంట మెయిన్ సబ్జెక్టు. అరే నాయన మీరేం అనబాకండి కానీ సార్, ఈ సబ్జెక్ట్ అయితే మీకన్నా బాగా నేనే చెప్తానేమో అన్నాను. ఊరుకోండి సార్ మీరు. ఆ టెక్నికాలిటీస్, ఆ టర్మినాలజీ, ఆ పదాలు కొన్ని మనకు పడవ తప్ప విషయం అయితే ఇక్కడే ఎక్కువ ఉంది. యేసు రక్తమే చేయి. నేను అనేది ఏంటంటే దేవుని బిడ్డలారా, మండుతున్న పొద వైపు తిరిగితే కదా లైఫ్ టర్న్ అయ్యేది. అసలు మంట లేని చోట ఉంటే, అగ్ని లేని చోట ఉంటే, ప్రభావం లేని చోట ఉంటే, అభిషేకం లేని చోట ఉంటే నువ్వు ఎట్టా? జీవితం స్తబ్దుగా ఉండిపోదా? ఎదుగుదల బతుకు లేకుండా ఉండిపోదా? మీరు ఆత్మల కాపరి అధ్యక్షుడు యేసు వైపు మల్లుకొని ఉన్నారు. దాన్ని బట్టి మీరు దారిలోకి వచ్చినట్లు లెక్క. ఇంకెటన్నా మల్లుకుంటే ఎటన్నా తిరిగితే దారి తప్పినట్లు లెక్క. కనుక మీరు యేసు వైపు చూస్తే బ్రతుకుతారు. 2, యేసు వైపు చూస్తే రక్షణ వస్తుంది. యేసు వైపు చూస్తే శిలువ మీద దొంగ సాక్ష్యం ప్రకారం మారిపోతావు. తర్వాత యేసు వైపు చూస్తే మునిగిపోయే పరిస్థితుల నుంచి పైకి లేపబడతావు. యేసులాగా నడుస్తావు. ఆమేన్. మండుతున్న పొద, మండుతున్న అనుభవం గల వైపు చూస్తే నీ జీవితానికి ఒక దిశానిర్దేశం వస్తుంది. జ్ఞాని అంటే నా బతికే, నా పిలిపే, నా ఏర్పెట్టి నీ గొర్రెలు కాసుకోవటం ఏంటి? ఏటి జీవితం 40 సంవత్సరాలుగా మోసే యొక్క జీవితాశమే గొర్రెలు కాయటం. ఎప్పుడప్పుడు గొర్రెలు కాసుకోదని ఎదురు చూశాడా? ఆ పనులు సంతృప్తిగా ఉన్నాడా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద షెప్ యు హ్యావ్ గివెన్ మీ. ఐ బికేమ్ ఏ షెపర్డ్ టుడే, ప్రైజ్ గాడ్. దట్ వాస్ నాట్ ద సాటిస్ఫైడ్ పాయింట్ ఆఫ్ మోసెస్. ఆ పనిలో బలవంతంగా మీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, జీవితం అంతా కూడా మీకంత సంతృప్తిగా లేకపోవచ్చు. మీ డెస్టినేషన్ అది కాదు. ఏదో దేవుని ఏర్పాటు ఉంది మీకోసం, ఏదో నడుస్తుంది బండి అంతవరకే. ఆ డెస్టినేషన్ మర్చిపోకుండా ఉంటే పోన్లే, సంపబడి మా మర్డర్ కేసు పెట్టించుకొని బయటపడి పారిపోయి ఇచ్చిన సర్లే నాకు పిల్లల్ని ఇచ్చాడు, ఇదే 10,000, ఆయన గొర్రెలుగా అయితే కన్నా నమ్మకత్వం ఏముందా లేలుయా అని చెట్లు అయిపోలేదు. ప్రభువా ఇది కాదు, నువ్వు నా కొరకు ఏర్పాటు చేసింది వేరే, ఎప్పుడు బయలుపరుస్తావు ఏంటి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఒక రోజున మండుచున్న పొద కలిపింది, సెట్ అయిపోయింది లైఫ్. గొర్రెలు వెనకాల తిరిగే మనిషి ఇప్పుడు 40-30 లక్షల మంది వెనకాల తిరుగుతున్నారు. ఆయన ఆగితే ఆగాలి, కదిలితే కదలాలి, మొత్తం మూమెంట్ మారిపోయింది. బయలుదేరాలంటే ఒక్క రాత్రి గోషన్ రాష్ట్రం ఖాళీ అయిపోయింది, ఐగుప్తు అల్లాడిపోయింది, సర్వసైన్యం చచ్చిపోయింది, జనం బయటకు వచ్చేసారు యేసు రక్తం వేసి. ఏంటారు రేంజ్ అసలు? నువ్వు ఎవరు వైపు తిరుగుతున్నావు? దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తున్న దీపం లాంటి సేవకులు ఉన్నారు. ఆత్మచేత నింపబడి అభిషేకం కలిగి అగ్ని ప్రభావంతో వాడబడుతున్న దైవజనులు ఉన్నారు. మండుతున్న వారి వైపు తిరిగి నీకు మేలు కలుగుతాయి, నీ లైఫ్ టర్న్ అవుతుంది, ఆశీర్వదించబడతావు. కనుక 4 ముక్కలో ఆత్మల కాపరి అధ్యక్షుడైనటువంటి యేసు వైపు తిరగండి. పైకెత్తబడ్డ సిలువ వేయబడ్డ యేసు వైపు చూస్తే మీరు బ్రతుకుతారు. యేసు వైపు చూస్తే జక్కయ్యకి రక్షణ ఉంటే మీకు రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు వైపు చూస్తే యేసులాగా నీళ్ళ మీదకు నడవగలుగుతావు. అదే కోవలో దేవుని అగ్ని చేత మంటుతూ ప్రకాశిస్తున్నటువంటి అభిషక్తుల వైపు చూసినప్పుడు మీ జీవితానికి ఒక నూతన మలుపు కలుగుతుంది. కోరిన రేవుకు మీరు చేరతారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతారు.
వ్యర్థమైన విధానాల వైపు, మృతతుల్యమైన అనుభవాల వైపు తిరగకుండా యేసు వైపు తిరగండి, అభిషక్తుల వైపు తిరగండి, ఇతరులకే ఆశీర్వాదకరంగా మారిపోండి. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన.